మంచిగా కట్టుకున్నాడు. ధోతి కాలు తగ్గి పంచుకొని పరిస్థితి అనిమించిన భగవంతుడు ఏం చేయాలి? ఇదేది వాళ్ళు టైం అనేది చేసుకున్నాం. ఈ గౌత తీసుకోండి. దీనిలో మనిషి కావాలి సంపూర్ణ జ్ఞానం ఇందులో ఉంది. దయచేసి ఇది చాలా పురాతనమైంది ఈ పుస్తకం. మొత్తం లేటెస్ట్ మొబైల్స్, లేటెస్ట్ వేరేవన్నీ అప్డేట్ చేసుకోవాలి. కానీ భగవద్గీత ఎప్పటికీ అప్డేట్ చేసే అవసరం లేదు. ఇది ఎప్పుడు అప్డేట్ గానే ఉంటుంది. 5,000 సంవత్సరాల క్రిందట కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడికి ఉపయోగపడింది. ఇది మన జీవితంలో మనకు ఉపయోగపడుతుంది. వచ్చే తరాలకు కూడా మంచి జీవితం సఫలీకృతం కావాలంటే భగవద్గీత ఇచ్చింది వేరేది లేదు. దయచేసి ఇది మీరు తీసుకొని చూడు, నువ్వు డబ్బులు సంపాదించుకుంటే సినిమా బుక్లు అమ్ముకుంటావు, లేకపోతే స్పోర్ట్స్ బుక్లు అమ్ముకుంటావు. భగవద్గీత ఎవరు? హరే కృష్ణ, నేను ఈ బుక్స్ అమ్మేది కేవలం డబ్బుల కోసం కాదు. దయచేసి దీని జ్ఞానాన్ని అందరికీ పంచడానికి మాత్రమే నేను యొక్క భగవద్గీతను కరెక్టే అమ్ముతున్నాం. ఈ షో కూడా ధోతీలు కుర్తాలు మాలాగా మామూలుగా తయారు చేసాం. ఎంత మేకప్ అవసరం మీకు? హరే కృష్ణ. మీరు పోలీస్ వారిని, మిలిటరీ వారిని, డాక్టర్లని, లాయర్ని చూస్తుంటారు కదా, వారందరూ కూడా వారి వారి యూనిఫామ్ వేసుకొని చదువుతూ ఉంటారు. చూస్తాం. వాళ్ళ డ్యూటీ వాళ్ళ సిస్టమేటిక్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కండిషన్స్ అట్లా చేస్తారు. అంతెందుకు మీరు స్కూల్కి ఎలా వెళ్ళారు? యూనిఫామ్లో. నేను కూడా భగవంతుని కార్యం చేయడానికి భగవంతుని దగ్గరకు వెళ్ళేటప్పుడు ఈ యొక్క యూనిఫామ్ని వాడుకుంటాను. वाह, क्या जबरदस्त बात बोला, क्या जबरदस्त आंसर दिया. वाह वाह वाह. సరే అయ్యా, అయినా సరే నేను భగవంతుడు అని నమ్మను. ఏంటి ప్రూఫ్ ఏంటి? మీరు నమ్మిన నమ్మకపోయినా ప్రపంచంలో అమెరికా అనే ఒక దేశం ఉన్నది. దానికి మీ నమ్మకం పని లేదు. అలాగే భగవంతుడు ఉన్నాడు, దానికి మీ నమ్మకంతో పని లేదు. సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు రుజువు చేస్తాం. మీ దగ్గర ఒక పెన్ను ఉందా? ఉంది. ఈ పెన్ను ఇదే తయారైందా? ఎవరైనా తయారు చేశారా? చేసిండ్రు, ఏదో కంపెనీలో చేసిండ్రు. ఓకే. మీ వద్ద ఒక బైక్ కూడా ఉందా? బరాబర్ ఉంది. దాన్ని కూడా ఎవరు తయారు చేసి ఉంటారా, లేక అదే తయారైందా? చేసింది, వేరే కంపెనీలో తయారు చేసారు. ఉంటారు కదా. వీటన్నిటిని తయారు చేసేవారు ఎలాగైతే ఉంటారు, అలాగే ఈ సృష్టికి కూడా తయారు చేయడానికి కూడా ఒక సృష్టికర్త ఖచ్చితంగా ఉంటాడు. వారిని భగవంతుడు అని అంటాం. వినడానికి విల్లింగా ఉన్నామని చెప్పేసి ఆ రోజు మహాభారతంలో కృష్ణుడు అర్జునుడికి ఇంత పొడుగు చెప్పిండు. ఇప్పుడు నేను వింటున్నాను, నాకు చెప్తున్నాను. అంత కాదు. ఏంది ఈ సృష్టి మొత్తం బిగ్ బాంగ్ వల్ల సృష్టించబడింది. రెండోది కోతుల నుంచి మనుషులు వచ్చారు. ఇదే ఓకే. బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి? బిగ్ బాంగ్ అంటే రెండు గ్రహాలు ఒకదానికి ఒకటి రాపిడి చేయడం వల్ల ఈ సృష్టి ప్రేరేపణ వల్ల సృష్టి వచ్చింది. హరే కృష్ణ. అవునా? అలాగే మరి మళ్ళీ అలాంటి ప్రయోగం చేసి ఇంకొక సృష్టి ఎందుకు తయారు చేయలేదు? నేను చెప్తాను వినండి. నేను చెప్పేది వినండి. బిగ్ బ్యాంగ్ నుండి ఇంకొక సృష్టి ఎందుకు తయారు చేయలేదు? కోతుల నుండి మనుషులను వచ్చారని చెప్పారు. ఇప్పుడు ఉన్న కోతుల నుండి మరి ఎందుకు మనుషులను తయారు చేయలేదు? ఇలా క్లారిటీ లేని జీవితం జీవించకండి. ఒక బిల్డింగ్ కట్టడానికి కావాల్సిన వస్తువులు స్టీల్, సిమెంట్, కత్తెర, ఇసుక మరియు అనేక వస్తువులు అన్ని ఒక స్థలం వద్ద పెట్టేస్తాం. 10 సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే బిల్డింగ్ రెడీగా ఉంటుందా? ఉండదు. దీనికి ఒక ప్లానర్ మరియు డిజైనర్, వర్కర్స్ అందరి సాయం కావాలి. కొన్ని సంవత్సరాలు ఉండే బిల్డింగ్కే అంతమంది కలిసి పనిచేస్తే మరి 80 లక్షల జీవరాశులు ఉండే ఈ సృష్టిని తయారు చేయడానికి ఒక క్రియేటర్ కష్టంగా కావాలి కదా. ఉండాలి. ఇదంతా సరే, మీరు చెప్పిందంతా ఇంటాం. మరి మీరు హరిరామానే కృష్ణుడు ఎందుకు? మా ఇంటి ముందులో కూడా ఉంది, ఇంటిలో కూడా ఉంది, దేవుళ్ళు ఉన్నారు. నేను అంతేందుగా మా తాతను భగవంతులను పూజించుకుంటా. హరిరామానే కృష్ణ ఎందుకు?
కృష్ణుడికి ఎందుకు ప్రత్యేకంగా భగవంతుడు అనుకోవాలి? హరే కృష్ణ, నువ్వు ఒక కంపెనీకి వెళ్తే ఆ కంపెనీకి ఒక ఖచ్చితంగా ఒక బాస్ ఉంటాడు. ఆయన ఆధీనంలోనే కంపెనీ పనులు జరుగుతుంటాయి కదా. రిలయన్స్ కంపెనీ ఉంది, దానికి ముఖేష్ అంబానీ యజమాని. ఇంకొక ఉదాహరణ, మనము ఏదైనా ఒక స్థలము గురించి ఖరీదు చేయడానికి వెళ్తే కానీ చూస్తే కానీ స్థలము వారి ఎలా గుర్తిస్తాము? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ బట్టి మనము యొక్క స్థలము వారిదా కాదని మనము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సృష్టికి మూల కారణం భగవంతుడని భగవద్గీత, శ్రీమద్ భాగవతం, వేదాలు, ఉపనిషత్తులు అలాంటి ప్రామాణికమైన గ్రంథాలు చూస్తే అందరికీ సుప్రీం పర్సనాలిటీ కృష్ణ అని తెలుస్తుంది. దీన్ని పరాశర ముని గారు నిర్ధారించారు. సిద్ధ ఐశ్వర్యాలు ఏకకాలంలో ఎవరి వద్ద అయితే ఉంటాయో వారే భగవంతుడని ఆయన నిర్ధారించారు. సిద్ధ అంటే ఏకకాలంలో ఐశ్వర్యం, జ్ఞానం, అందరికంటే మించిన అందం, అందరికంటే మించిన శక్తి, బలం, పేరు, ప్రతిష్ట, వైరాగ్యం అంటే అన్ని లోకాలకు ప్రభువైన కానీ త్రిగుణాలు ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి భగవద్గీతలో ఎన్నోసార్లు నేనే భగవంతుడని కూడా చెప్పారు. సృష్టి ఎవరు కూడా నేను భగవంతుడని చెప్పారు. అందుకే గీతలో 18 అధ్యాయంలో 61 శ్లోకంలో మరియు 9 అధ్యాయం 1 శ్లోకంలో మన్మనాభ మాధ్యాత్మ నమస్తు మామే వయస సత్యంతే ప్రతిజాని ప్రియామి అనే భగవంతుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. కాబట్టి సత్యాన్ని తెలుసుకొని శాస్త్ర ప్రకారం మేము ఈ సంస్థను అనుసంధానం ప్రకారం కాబట్టి ఇది నిజం, సత్యం. అరే మామ, ఇది ఏదో మనకు ఉపయోగపడినట్టే కనిపిస్తున్నది. ఏమమ్మా, మనం కూడా ఒకసారి వెళ్దాం వాళ్ళతో పాటు. మనకు ఉపయోగకరమైన ఏమైనా విషయాలు ఇంకా మరి అది అక్కడ వెళ్తే తెలుస్తుంది కదా మామ మనకు. అయితే మీరు భగవద్గీతను చదవండి. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు మా హరే కృష్ణ భవన్కి రండి. అక్కడ కీర్తన మరియు ప్రవచనాలు ఉంటాయి. కీర్తన ప్రవచనాలు అంతేనా? మరి ఇంకేం లేదా? హరే కృష్ణ కీర్తన అంటే మామూలు కాదు. మన ఇస్రేస్ మన గౌతమ ప్రభు వారు కీర్తనలు మనను మైమర్పించి మనల్ని ప్రభు గౌరవ బృందానికి మామూలు కాదు. మామూలు కీర్తన కాదు. కీర్తన అంటున్నారు, ఓకే పర్వాలేదు. ప్రవచనాలు అంటూ పర్వాలేదు. మరి ఇంకేం లేదా? ప్రవచనం అంటే మామూలు ప్రవచనం కాదండి. ఇస్రేస్ ప్రభు గారు మనల్ని మనకు భగవంతుడి యొక్క లీలను మామూలుగా కాదు 17 పిక్చర్ చూసిన దానికంటే కూడా అది చాలా అందంగా ఎన్నో రెట్లు ఎక్కువగా అనుభూతితో దివ్యానందాన్ని మనకు అందిస్తారు. ఇదే కాకుండా రాధా శ్యామసుందర్ గారి యొక్క మహాప్రసాదము అమృతంగా పంచభూత పదాలతో కూడి ఉంటుంది. దీంతో మనకు అందాన్ని పొందుతాం. దీని ద్వారా ఈ యొక్క అశాంత దేవాలయం అయినటువంటి ఈ యొక్క భవసాగరాన్ని చాలా సులభంగా దాటి ఆ దేవదేవుని గోలోక బృందాలలో సన్నిధిలో సేవలు చేసుకుంటూ ఆనందంగా ఉండగలుగుతాం. సరే మామ, ఒక్కసారి ట్రై చేద్దాం. పంచకట్టున అయినప్పుడు వెళ్దాము. అక్కడ ఏముంటే చూద్దాము ఒకసారి. ఒక్కసారి మామ, ఒక్కసారి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ
అన్నం అంటాడు అరే కంప్యూటర్ లేకుండా అన్నం తినదు షిఫ్ట్ నడుకోవడం అంటే కుదురుతాడు అది ఎట్లా కుదరదు ఇది ఎట్లా కుదరదు అంటే చెప్తాడు భక్తులు అంటారు అరే